స్కూటీపై డివిజన్ ప్రజల వద్ద చెత్త సేకరిస్తూ రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత వినూత్న నిరసన చేపట్టారు. రామగుండం కార్పొరేషన్ అధికారుల తీరు పట్ల, పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు పట్ల విసుగు చెందిన ఆమె స్వయంగా ద్విచక్ర వాహనంపై ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించి తన డివిజన్లో ఏర్పడిన అసౌకర్యాలను ప్రతిబింబించేందుకు ప్రయత్నించారు. గత నెల రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరవ్వలేదని ఆరోపించిన ఆమె రోడ్లపై చెత్త కుప్పలుగా పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి వీధులన్నీ చిత్తడిగా మారి పాములు, విషపూరిత పురుగులు సంచరిస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. కాలనీలో డ్రైనేజీలు పూర్తిగా అధోగతికి గురైందని, ఫాగింగ్ చేపట్టకపోవడం వల్ల దోమలు పెరిగి జ్వరాలు, వ్యాధుల భయాలు పెరిగాయని తెలిపారు. డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక్కడ అధికార పార్టీకి చెందిన నేతల డివిజన్లకే అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని, మిగిలిన డివిజన్లకు కనీస అభివృద్ధి కార్యక్రమాలకు కూడా చేపట్టడం లేదని, అధికార పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకే పనిచేస్తున్నారే తప్ప ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదని ఆమె ఆరోపించారు. తమ డివిజన్ను చిన్నచూపు చూస్తున్న అధికారుల తీరుపై దశల వారీగా పెద్ద స్థాయిలో ప్రజలతో కలిసి నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోకపోతే మరింత ఉధృతమైన ఆందోళనలకు దిగుతామని ఆమె స్పష్టం చేశారు. కాగా సుమలత చేపట్టిన ఈ వినూత్న నిరసన ప్రస్తుతం కార్పొరేషన్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుమారుగా గత నెల 2 నెలల బట్టి ఈ మా 25వ డివిజన్లో చెత్త సేకరణ చేయడం జరుగుతలేదండి. చెత్త సేకరణ చేయడం జరుగుతలేదని మున్సిపల్ అధికారులకు చెప్తే మాకు ఇక్కడ వెహికల్స్ లేదండి, వెహికల్స్ లేక మేము మీ డివిజన్కు వెహికల్స్ పంపించడం లేదని చెప్తున్నారు. మరి అంతకుముందుకు గత 5 నెలల క్రితం ఈ డివిజన్కు 2 వెహికల్స్ వచ్చేటిది, ఇప్పుడు ఒక వెహికల్ కూడా రావడం లేదు. ఎందుకంటే అధికార పార్టీకి చెందిన నాయకులు ఎక్కడ ఏ పని చెప్తే అక్కడ పని చేయడానికి కమిషనర్ గారు వాళ్ళదికి సపోర్ట్ చేస్తున్నారు, మాకు పని చేయడం లేదు. ఇక్కడ చెత్త తీయకపోవడం వల్ల, ఈ డివిజన్ను శానిటేషన్ చేయకపోవడం వల్ల ఇక్కడున్న ప్రజలు బాగా ఇబ్బంది పడి మాకు చెప్పడం జరుగుతుంది. మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేయడం లేదు. అందుకని ఈరోజు స్వతహాగా నా స్కూటీ ఉంటే నా స్కూటీకి 2 డబ్బాలు పెట్టుకొని ప్రతి ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరణ చేస్తూ నా డివిజన్ను నేనే సుందరీకరణ చేసుకుంటా. ఇక్కడున్న ఈ చెత్త తీయకపోవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలు సీజనల్ వ్యాధులు, జ్వరాలు, రక్త కణాలు పడిపోవడం ఇలాంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఇవేవి జరగకుండా చూసుకోవాలని ఈరోజు స్వతహాగా నేనే చెత్త తీసే పని మొదలు పెట్టడం జరిగింది. రోజుకొక రకంగా నా డివిజన్లో నేనే నిరసన తెలియజేస్తా. రేపు ఈరోజు గత 5 నెలల నుండి కనీసం ఊడ్చే వాళ్ళు కూడా నా డివిజన్లో కనబడటలేదు. రేపు పొద్దున వాల్ పోస్టర్లు వేస్తా, ఇంటింటికి చెత్త ఊడ్చే, రోడ్లు ఊడ్చే వాళ్ళు లేరు ఇక్కడ అని ప్రతి ఇంటింటికి వాల్ పోస్టర్లు వేస్తా. ఒకరోజు డ్రైన్ క్లీన్ చేస్తా. ఇవన్నీ రోజుకో నిరసన చేస్తా. నా డివిజన్లో ప్రతి శానిటేషన్ వర్కరు నా డివిజన్లో ఉండాలి. నా ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చూస్తున్నా.